జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ స్థాయి ఏజెంట్లు పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష కోరారు. ఇక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా అత్యంత కీలకమైందని, ప్రతి అర్హుడైన ఓటరు జాబితాలో పేరు నమోదు కావడంతో పాటుగా అనర్హుల పేర్లు తొలగించే ప్రక్రియ పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలని ఆయన అన్నారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు నిర్వహించే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారన్నారు. ఓటర్లు పూర్తి చేసిన ఫామ్లను బిఎల్ఓలు తిరిగి సేకరించి అందుబాటులో వివరాలను నిరంతరం యాప్లో నమోదు చేస్తారన్నారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా పాల్గొని ఓటర్లకు అవసరమైన అవగాహన కల్పించడంతో పాటు ఫారాల పంపిణీ సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. ఫస్ట్ ఫేజ్ అంటే ఎస్ఐఆర్కి వచ్చేసి మళ్ళీ మనం హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ చేస్తాం. హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ మళ్ళీ 25 జూన్ నుంచి 24 జూలై వరకు అది కొనసాగుతాయి. దాని తర్వాత మళ్ళీ డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ 31 జూలైలో పబ్లిష్ అవుతాయి. 31 జూలై నుంచి 30 ఆగస్ట్ వరకు ఈ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అంటే ఫార్మ్ 6 ఫార్మ్ 8 ఎవరైతే డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్లో ఎగ్జాంపుల్గా పేరు రాలేదు, లేదు డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్లో ఏదైనా కరెక్షన్స్ కావాలి, అటువంటి కేసెస్కి మళ్ళీ ఫార్మ్ 6 ఫార్మ్ 8 ద్వారా కూడా ఫార్మ్ 6 ఫార్మ్ 8తో పాటు ఒక డిక్లరేషన్ ఫార్మ్ కూడా ఉన్నాయి. ఆ డిక్లరేషన్ ఫామ్తో సహా మళ్ళీ 31 జూలై నుంచి 30 ఆగస్ట్ వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కూడా ఫైల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది షెడ్యూల్ ప్రకారం. ఇది జరుగుతూ సైమల్టేనియస్గా నోటీస్ ఫేజ్ కూడా ఉంది. నోటీస్ ఫేజ్ అయితే బేసికల్గా ఎక్కడైనా ఈఆర్ఓకి ఎనోమలీ కనపడ్డాయి అనుకోండి, లేదు ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా రాలేదు అనుకోండి, అటువంటి కేసెస్కి ఈఆర్ఓ గారు మళ్ళీ నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి హియరింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాటిపైన డిసిజన్ తీసుకుంటారు. ఇవి జరుగుతాయి. దీంతో పాటు ఫార్మ్ 6 ఫార్మ్ 8 కూడా ఏవైతే వస్తాయో దానికి కూడా డిస్పోజల్ జరుగుతాయి. అవి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ చివరిగా 1 అక్టోబర్ 2026కి మళ్ళీ ఫైనల్ రూల్ కూడా పబ్లిష్ అవుతాయి. ఈ ఈఆర్ఓ హియరింగ్ ఏవైతే జరుగుతాయో దానికి మళ్ళీ డిఓకి కూడా అపీల్ చేసుకోవచ్చు. డిఓ ఆదేశాల ప్రకారం మళ్ళీ సిఓకి కూడా అపీల్ చేసుకోవచ్చు.